ఆడా ఆడా సలార్ మూవీ రేపు రిలీజ్ కాబోతుంది, ఎలా ఉండబోతుంది అన్నా? ఉర్రా మాస్ ప్రభాస్ అన్న అంటే ఉర్రా మాస్ డైనోసర్. ఒక్కసారి వేటకు దిగితే ఎలా ఉంటుంది, అలా అడవిలో సింహం ఎలా వస్తుందో అలా దూకుతుండు. రేపు గుంత ర్యాంప్ అని అంతే, ఇక వేరే లెవెల్ ఉండబోతుంది అంతే. ఇక థియేటర్లో హంగామా, ఆ ఎంట్రీ ఎలా ఉంటుందో అసలు. ఆ సాంగ్ చూస్తేనే అసలు అన్న తమ్ముల బంధము అంటే ఆ సాంగ్ ఎలా అందరు ఎమోషనల్గా ఉంది. అసలు ఏంది ఆ సినిమా ఏంటి, ఆ డేంజర్ మా ప్రభాస్ అని ఎట్లా ఎంట్రీ ఇస్తాడు, దానికోసం వెయిటింగ్ ఆ సినిమా కోసం మాత్రం. అంటే ఎక్స్పెక్టేషన్స్ భారీ ఎత్తున ఉండబోతుంది, వేరే లెవెల్ అని అంతే. ఆది పురుషు రాధేశ్యామ్ జర అంటే జర అన్నకు అనుకున్నట్టు రాలే. ఇది మాత్రం ప్రశాంత్ అంటే కేజీఎఫ్ తెలుసుగా, వేరే లెవెల్. ఇది మాత్రం ఎలా ఉండాలంటే వత్తు వర్మ వర్తు అలా ఉండాలా మా ప్రభాస్ అన్న అంటే. వెయిటింగ్ నా మూవీ కోసం. ఉగ్రంలో ఉన్నట్టే సీన్స్ ఉంటాయి, స్టోరీ ఉంటుంది అంటే స్టోరీ అంటే డిఫరెంట్ టైలర్ విషయం డిఫరెంట్ ఉంది, ఆ స్టోరీ డిఫరెంట్ ఉంది, ఆ ప్రదేశం కూడా డిఫరెంట్ ఉంది, అంటే ఆ విధానమే డిఫరెంట్ ఉంది. మళ్ళీ మా ప్రభాస్ అని ఎలా ఊరా మాస్లో చూపిస్తారో, మళ్ళీ ఎలా చూపిస్తారో అన్న కోసం వెయిటింగ్ అన్న సినిమా కోసం. థియేటర్లో ఎలా ఉండబోతుంది బ్రో? మొత్తం వేరే లెవెల్ అని అంతే. పేపర్లు అసలు బస్తాలు రెడీ చేసుకున్నాం. ఇక స్టార్ట్ అయితే చేసుడే, ఇక నైట్ ప్రీమియర్ షోలు ఉన్నాయి. ఇక వేరే లెవెల్ అంతే అన్న. ఇక వెయిటింగ్ ఇక దానికోసం. అంటే నాకు తెలిసి ఫ్రెండ్షిప్ బంధం అన్న ఎమోషనల్గా చూపిస్తారు అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా సినిమాలు వచ్చినాయి, హ్యాపీ డేస్ అంటే అలా వస్తున్నాయి నా కొత్త బంగారులో. అలా ఫ్రెండ్షిప్ అంటే ఈ కొత్తగా ఏమో ప్రశాంత్ నీల్ గారు కొత్తగా తీసినట్టు అనిపిస్తుంది నాకైతే. చూడాలి నా దానికోసం వెయిటింగ్. కలెక్షన్లు ఇక ప్రభాస్ సినిమా అంటే ఫస్ట్ డే 100 కోట్లనా, ఇక ఈసారి 200 కోట్లు 300 కోట్లు టికెట్లు కూడా దొరుకుతలేవు. ఇక ఒక్క రోజులో 500 కోట్లు వేసినట్టు ఉందన్న వాళ్ళు. అట్లా కలెక్షన్స్ ఏమైనా తగ్గే ఛాన్స్ ఉంది? తగ్గదన్న అన్న. ఏ సినిమా డంకీ అయినా ఏదైనా పక్కకు పోవాల్సిందే అన్న. ప్రభాస్ అంటే అంతే, ఆ వేరే లెవెల్ అంతే. ఒక్క రోజుకి 500 కోట్లు రాకపోతే చెప్పన్న పక్క టికెట్లే దొరుకుతలేవు అన్న బుక్ మై షోలో. హిట్ టాక్ అందుకుంది బ్రో, ఏమైనా కలెక్షన్స్ తగ్గే ఛాన్స్ ఉంటుంది? నేనైతే డంకీ చూడలే అన్న. చూసిన ఇట్లో కానీ నార్మల్ అంటే నార్మల్ గుందంటాను అన్న. తెలుగు కానీ ప్రభాస్ వస్తే మాత్రం ఊరా మాసే అన్న. ఈ డంకీ గింకీ ఏ రాదన్న. ప్రభాస్ అంటే ఊరా మాస్ అంతే. ట్రైలర్లో లుక్స్ ఎలా ఉన్నాయి? ట్రైలర్లో లుక్స్ వేరే లెవెల్ అన్న. ఏందన్న ప్రభాస్ అన్న అసలు ఆ టీషర్ట్, ఆ బ్లడ్, ఆయన బాడీ, ఆ కట్అవుట్, అబ్బా ఏం చెప్పాలన్న. అసలు ఇది వేరే లెవెల్. కొడితే ఆ రాడ్ పడుకు రాడ్డే వలికిపోతా అంటే అని అర్థం చేసుకోవాలి. ఎంత కట్అవుట్, ఆ షార్ట్స్ మామూలు లేదన్న. అసలు ఊర్రా మాస్ అన్న అంతే. ఈ సినిమాలో ఊర్రా మాస్. ఇక ఆది పురుషుల రాముడు లెక్క వచ్చిండు, దీంట్లో మాత్రం ఊర్రా మాస్. ఇక రంగంలో దిగినట్టే పోన్నగా, ఆటకు వేటకు సిద్ధమైంది. ఇక బాహుబలి రికార్డ్స్ బద్దలైపోతాయినా బాగా. ప్రశాంత్ నాడా ఎవరు ప్రశాంత్ అంటే బద్దలైపోతుంది అంతే. కానీ క్లైమాక్స్లో ట్విస్ట్ ఉందంట. మళ్ళీ ఏం ట్విస్టో తెలుసలే అన్నది. క్లైమాక్స్లో ట్విస్ట్ మళ్ళీ ఎవరిని దింపుతారో తెలియదు. క్లైమాక్స్లో మాత్రం వేరే లెవెల్ ఉంటుంది, చూద్దాం అన్నది. ఎస్ మళ్ళీ అంటే సర్ప్రైజ్ ఉందని చెప్పినాడు. మళ్ళీ అది ఏముందో తెలియదు. మళ్ళీ ఐటమ్ సాంగ్ కూడా ఉందంట, అది రిలీజ్ చేయలేదు యూట్యూబ్లో. చూడాలన్నా, అది చూడాలా ఏముందో లిస్ట్ అది. అంటే ప్రమోషన్స్ ఏం లేకుండా చేశారు కదా. అంటే అన్న ప్రమోషన్ చేసి అంటే అది ప్రైవేట్ బ్లాక్ బస్టర్ హిట్ అన్నప్పుడు ప్రమోషన్ అవసరం లేదన్న దానికి.